హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేంద్ర. రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? నిన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఓపెన్ గేట్లు తెరిచింది, ఎవరైనా పార్టీలోకి రావచ్చు అని ఆహ్వానించడం ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ మేడం గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, నిన్న మొన్నటితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు ఆగిపోయింది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి 100 రోజులు పూర్తయింది, పూర్తి పరిపాలన స్వేచ్ఛగా ఇచ్చేసిన ప్రజలకి. ఇప్పటి నుండి ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి, లోక్సభ ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేను పిసిసి అధ్యక్షుడిగా పరిపాలన మొదలు పెడుతున్నాను. ఒక సీఎంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ గేట్ ఓపెన్ చేస్తున్నాను, ఎవరైనా మా పార్టీలోకి రావచ్చు. ఈ వ్యాఖ్యలను ఎలా అనుకోవచ్చు, ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మేము ఈ గవర్నమెంట్ని పడగొడతాము అని ప్రగల్భాలు పలికారు కదా. 3 నెలల్లోనే పడగొడతాము అన్నారు. మరి 3 నెలల్లో పడగొట్టలేకపోయారు కాబట్టి పడగొట్టబోయే ముందు మాకు మేము పడగొడతామని భయపడే వేరే వాళ్ళని పార్టీలోకి చేర్చుకున్నారు అనే ఒక అపప్రద వస్తుందేమోనని చెప్పి అప్పుడు ఆయన గేట్లు తెరవలేదు. ఇప్పుడు ఆయనకి 3 నెలలు టైం అయిపోయింది, వాళ్ళు పడగొట్టలేకపోయారు. సో ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా మా పార్టీలోకి రావచ్చు అనేది ఆయన వాదన. అది తప్పని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు గనక 3 నెలల్లో ప్రభుత్వం పడగొడతాం అని అనకపోయి ఉండి రేవంత్ రెడ్డి తన పార్టీలోకి జనాల్ని రానిచ్చి ఉంటే గనక నేను ఎక్కడ ప్రభుత్వం పడిపోద్దు అనే భయంతో వేరే పార్టీ వాళ్ళని కలుపుకున్నాడు అనే ఒక మాట వచ్చి ఉండేది. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు కదా. ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 3 నెలలు అయిపోయింది, వాళ్ళు పడగొట్టలేకపోయారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మొదలు పెట్టేశారు. పూర్తి కావడానికి చాలా టైం పడుతుంది. 5 ఏళ్ళు పరిపాలన కూడా సరిపోదు ఒక రకంగా. సరే మొదలెట్టేశారు కాబట్టి ఇక వాళ్ళ 3 నెలల్లో ఇక మా ప్రభుత్వానికి డోకా లేదు అనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. వస్తే సంతోషం, రాకపోయినా మా ప్రభుత్వాన్ని మేము నడుపుకోగలము అనే ఒక ధీమా ధైర్యం వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని నడపలేమేమో, ప్రభుత్వం పడిపోద్దేమో అనే భయంతో మట్టుకు వ్యక్తులను తీసుకోవట్లేదు. ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని అదనపు బలంగా తీసుకోదలుచుకున్నాడు. అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళు మొదటి నుంచి అంటానే ఉన్నారు, మేమంటూ గేట్లు తెరిస్తే చాలామంది వస్తారు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్ది అని రేవంత్ రెడ్డి అంటానే ఉన్నాడు. వీళ్ళు గేట్లు ఎత్తకముందే రాగలిగిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోయారు. ఇంకా ఏమన్నా అడుగు సరుకు ఏమన్నా ఉంటే గనక నేను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాను, వచ్చేవాళ్ళు రండి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, ఇప్పుడు వచ్చేవాళ్ళు రండి అంటున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఈ తగినన్ని పార్లమెంట్ సీట్లు కూడా సంపాదించుకోవాలి అంటే ఓ పక్కన బీజేపీకను టీఆర్ఎస్కి రహస్య ఒప్పందం ఉంది అని తెలిసిన తర్వాత మరి ఇంకా ఆ మాట అనకుండా ఎలా ఉంటాడు? అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళే, ఈ ఎమ్మెల్యేలను ఓడగొట్టడానికే ప్రయత్నం చేశారు ప్రజలు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ కలవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి అర్థం ఏమున్నదంట? బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయేది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వమా? లేదు, అంటే గత ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు గెలిచిరు కదా, ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే అంటే జనాలు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లాభం అంటున్నాను. మరి ఇదే వేరే పార్టీల్లో గెలిచి వేరే పార్టీలోకి మారినప్పుడు అసలు ప్రజల యొక్క అభీష్టం ఏమి ఖాతరు పట్టింది? అందుకే ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళు రావాలనుకున్నా వద్దనుకున్నా మనకి ఇట్లా పార్టీలు మారొద్దు అనేది ఒక సంస్కరణలాగా రావాల్సిన అవసరం ఉంది. అది వస్తే తప్పితే ఇట్లాంటివి ఆగవు. ఇప్పుడు ఈయన అవునన్నా కాదన్నా వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళని ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఉన్నదే ఈ రాజకీయ నాయకులు, వీళ్ళనే పంచుకుంటున్నారు జనాలు. రాజకీయ పార్టీలన్నీ ఈ నాయకులను పంచుకుంటున్నాయి. ఇప్పుడు కేవలం ఏ పార్టీలో పుట్టిన వాళ్ళు, ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి అని అనుకున్నారనుకోండి, ఇప్పుడు కొత్త పార్టీలకు అవకాశం లేని పరిస్థితి లాగా అయిపోతుంది కదా. అసలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నిఖార్సుగా టీఆర్ఎస్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పండి.
అటు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అటు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో అసలు ఆ టీఆర్ఎస్ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు? ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, కవిత తప్పితే. కేసీఆర్ కూడా వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లో పుట్టి తెలుగుదేశంలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. మొన్న ఈ మధ్య కేటీఆర్ కూడా అంటే ఆశ్చర్యం అనిపించింది నాకు, నువ్వు పార్టీలు మారావని రేవంత్ రెడ్డిని అంటున్నాడు. మరి మీ నాన్న పార్టీలు మారలేదా? నువ్వంటే మారలేదు, ఒకే పార్టీలో ఉన్నావు. మీ నాన్న మారలా పార్టీలు, మరి దాని సంగతి ఏంటి? అంటే మీ నాన్న చేస్తే తప్పు, వేరే వాళ్ళు చేస్తే, మీ నాన్న చేస్తే రైటు, వేరే వాళ్ళు చేస్తే తప్ప. అందుకని కొంచెము గతాన్ని మర్చిపోయినట్లుగా కాకుండా కాస్త గతాన్ని గుర్తుపెట్టుకుని గత అనుభవాల నుంచి మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ ఈ రాజకీయ నాయకులకి ఒక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ జబ్బు ఏదో వచ్చినట్టుంది. అందుకని అసలు నిన్న జరిగింది కూడా మర్చిపోతున్నారు, ఇందాక జరిగింది కూడా మర్చిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఫ్రెష్, ఇప్పుడు వీళ్ళు చెప్పిన డైలాగే కరెక్టు. అంటే రేవంత్ రెడ్డి మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఫస్ట్ రైతు బంధు ఇచ్చి మాట్లాడండి, పార్టీ ఫిరాయింపులను తర్వాత పక్కకు పెట్టి రైతు బంధు ఇవ్వండి, రైతులు నీళ్ళు ఇవ్వండి అని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు. రైతు బంధు ఇవ్వమని అడుగుతున్నారు. రైతు బంధు మొదలెట్లేదా ఇంకా? అంటే అందరికి రాలేదు. అంటే 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వచ్చాయి, పైన ఉన్న వాళ్ళు రాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు స్లాబ్ మేము 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4వ ఎకరం ఉన్న వాళ్ళకి కూడా రావాలి, లేదు అంటే 5వ ఎకరం ఉన్న వాళ్ళకి కూడా రావాలి. అది ఇదే మాట ముందెందుకు చెప్పలేదు అని రైతు బంధు వేసేటప్పుడు ఈ టర్మ్ రైతు బంధు అందరికీ ఇస్తామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత మేము 5 ఎకరాల తర్వాత ఉన్న వాళ్ళకి ఇవ్వరు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎట్లా ఉందంటే అసలు వీళ్ళు మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారిగా మాట్లాడుతున్న వాళ్ళలాగా ఉన్నారు. లేదు అనుకుంటే వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళన్నీ చెప్పినట్టు సజావుగా చేసేసిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రెండూ లేవు ఇక్కడ. వీళ్ళు రాను లేదు, అలాగే గత ప్రభుత్వంలో అన్నీ చెప్పినట్టు చేసిన వాళ్ళు కూడా కాదు. ఇది వాస్తవం కదా, ఇది ప్రజలందరికీ తెలిసిందే కదా. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎన్ని వాగ్దానాలను విస్మరించారు అది చెప్పండి ఒకసారి. మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీ 2 మేనిఫెస్టోలు ఉన్నాయి. 2014లో ఒక మేనిఫెస్టో, 2019లో ఒక మేనిఫెస్టో, 2 మేనిఫెస్టోలు ఉన్నాయి. ఈ 2 మేనిఫెస్టోల్లో మేము ఈ మాటలు చెప్పాము, ఇవి చేశాము, ఇవి చెప్పాం కానీ ఇవి చేయలేదు, ఎందుకు చేయలేకపోయాము అనే విషయంలో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు మీ రంగు ఏంటో బయటపడుతుంది. అసలు మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందో లేదా, అసలు మీకు అసలు ఆ నైతిక హక్కు ఉందా లేదా అనేది బయటపడుతుంది. ఇప్పుడు అది బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే మేము పలానాది మాట్లాడాము, పలానా పని చేశాము, మేము చెప్పినట్టు చేశాము, అందుకే మీరు కూడా చెప్పినట్టు చేయాలని కోరుకుంటున్నామని చెప్పడానికి ఒక హక్కు ఉండేది. మీకు అసలు ఒక నైతిక హక్కు, నైతిక బాధ్యత ఉండేది. అసలు మీరే ఏమీ చేయలేదు. దళితుడిని సీఎం చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు మీకు కాంట్రాక్టర్లు దగ్గర నుంచి కమిషన్లు వచ్చే పనులు గబగబా చేశారు, కానీ అవసరమైన పనులు మీరు చేశారా? చేయలేదు. మరి అలాంటప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకని మీకు అసలు అంత నైతిక హక్కే లేదు. వీళ్ళు ఇది చేస్తామన్నారు, ఈ డేట్ లోపల ఇది చేస్తామన్నారు, ఈ డేట్ లోపల ఇది చేస్తామన్నారు అని మీరు అడగటం తప్పులేదు. కానీ మీరు చేయనప్పుడు మీరు ఎట్లా అడుగుతారు? ఇప్పుడు మీరు ఒక్కసారి అంటే మీ వీపు మీకు కనపడదు కాబట్టి మీరు ఏమైనా మాట్లాడతారా గురువింద సామెతలోగా? అందుకని ఇవన్నీ కాదు, వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళు వచ్చి 3 నెలలు అయింది, 3 నెలలు కాదు, 3 నెలల్లోనే ఎట్లా వచ్చేస్తుంది? అసలు వాళ్ళు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి మొదలెట్టేశారు. అంటే ఏదో ఒకటి మాట్లాడేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేసేసి మళ్ళీ మనం అధికారంలోకి రావాలనే కాంక్ష కనిపించింది తప్పితే వాళ్ళకి అధికారం పోయిన ఉడుకుమోత్తనము, మళ్ళీ అధికారం కావాలనే వ్యామోహం కనిపించింది తప్పితే వాళ్ళ మాటల్లో వేరే ఏమీ లేదు. అంటే గతంలో చేసిన తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి లాక్కుంటున్నారు కదా, అదే తప్పు చేస్తున్నారు. కేసీఆర్ చేసిన తప్పే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఈ రాజకీయాల్లో ఇది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా ఆగేలాగా కనిపించట్లేదు.
వచ్చేవాళ్ళ మార్పు రావాలనే కోరుకున్నాం. అవును, మార్పు రావాలని ఖచ్చితంగా కోరుకుందాము. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ కావాలి. అసలు ఆ ఫుల్ స్టాప్ ఏదో రేవంత్ రెడ్డి దగ్గర నుంచే పడితే బాగుండని కోరుకుందాము. వాళ్ళు అలా రావడాన్ని నేను సమర్థించట్లేదు, కానీ ఇప్పుడు మనకు అడిగే హక్కు ఉంది, కానీ టీఆర్ఎస్ పార్టీకి అడిగే హక్కు లేదని మాత్రం నేను చెప్తాను. అంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత అతనికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తాను, మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినట్టే, అట్లా కూడా నష్టమే కదా ప్రజలకే కదా. అసలు ఉప ఎన్నికలు అనేది జరగటానికి వీల్లేదండి. మనిషి చచ్చిపోతే ఉప ఎన్నిక వచ్చేది ఇదివరకు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఒళ్ళు వలిస్తే ఉప ఎన్నికలు వస్తున్నాయి. అసలు ఈ ఉప ఎన్నిక ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? ఇట్లాంటి వాటి దగ్గర ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ చట్టము అంటే, అసలు ఉప ఎన్నిక జరపడానికి వీల్లేదు. ఈయన రాజీనామా చేశాడు అంటే ఈయనకంటే తక్కువ ఓట్లు వచ్చిన వాడిని ఎమ్మెల్యేని చేసేసేయాలి. అప్పుడు ఎవడు రాజీనామా చేయడు. ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంది, తిరుపతి వెళ్ళి గుండె ఎందుకు కొట్టించుకుంటారు అంటే మళ్ళీ జుట్టు వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి గుండు కొట్టించుకుంటారు. ఇప్పుడు జుట్టు రాదు అని తెలిసింది అనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తారా? వీళ్ళు వెళ్తారు కానీ గుండు అయితే కొట్టించుకోరు కదా. అది ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, మనుషులకి చిత్తశుద్ధి కావాలి. మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది? సరే, ఆయన రిజైన్ చేస్తాడు. రిజైన్ చేస్తే ఎలక్షన్ వస్తుంది. ఎలక్షను ఎవరు డబ్బులతో పెడతారు? జితేందర్ రెడ్డి డబ్బులతో అయితే పెట్టరు కదా. ఎవరైతే రాజీనామా చేస్తున్నారో ఆయన దగ్గర నుంచి కానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ దగ్గర నుంచి కానీ ఆ డబ్బులు వసూలు చేసేటట్లయితేనే రాజీనామా చెయ్యాలి. అసలు అలా కాకుండా అసలు ఎన్నికే వద్దు, నీ తర్వాత ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చాయో వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు అంటే వీళ్ళు ఊరుకోరు. పైగా ఒక పదవిలో ఉండగా పదవికి రాజీనామా చేసి ఎన్నిక కోసమే రాజీనామా చేస్తే మటుకు ఆ రాజీనామాని ఒప్పుకోవటానికి వీల్లేదు. రాజీనామాను ఆమోదించినా కానీ కొత్త చోట పోటీ చేయడానికి వీల్లేదు అనే నిబంధన పెట్టాలి. ఇట్లా ఏ రకంగానైనా సరే వాళ్ళ ఉద్దేశాన్ని బ్రేక్ చేసేలాగా ఉండాలి తప్పితే అసలు ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటానికి వాళ్ళు ఎందుకు చట్టాలు చేస్తారు? రాజకీయ నాయకులు చేయరు కదా. అందుకే మెరుగైన చట్టాలు రావట్లేదు. అసలు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు 100 days పరిపాలన ఎలా ఉందని చెప్పవచ్చు? మొదలెట్టారండి. బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను. మొదలెట్టారు, 6 గ్యారంటీలు అన్నారు, మొదలుపెట్టారు. ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారో చూద్దాం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఎంపిక ఎలా ఉంది అనేది ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు ఆ ఎంపిక సజావుగా ఉందా లేదా, అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా ఆశ్రిత పక్షపాతం ఉందా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఎవరైనా సరే లబ్ధిదారులు మేము లబ్ధిదారులు అని వాళ్ళు నమ్మితే కనుక, వాళ్ళకి లబ్ధి చేకూరకపోతే కనుక వాళ్ళు గొంతెత్తి మాట్లాడాలి. వాళ్ళ తరఫున మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి. వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. వాళ్ళ ప్రజల సమస్యని ప్రజలే పరిష్కారం చేసుకునే దిశగా పనిచేసుకోవాలి. అంతేగాని ఎవరో మన కోసం పోరాటం చేస్తారు, ఎవరో మనకి ఫ్రీగా వాళ్ళు ఏవో వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాల ప్రకారం చేస్తారు అనుకుంటే మటుకు అయ్యే పనులు కాదు. ఇవాళ కావాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.